అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మొన్న జరిగినటువంటి మహాకురుక్షేత్ర యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరందరూ నిలబడి కాంగ్రెస్ పార్టీని విశ్వసించి నమ్మి మాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఇవాళ మరొక యుద్ధము త్వరలో రాబోతా ఉన్నది. పార్లమెంట్ ఎన్నికలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 17 లోకసభ స్థానాలు ఉన్నాయి. 17 లోకసభ స్థానాల్లో 2019లో జరిగినటువంటి లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 9, కాంగ్రెస్ పార్టీకి 3, బీజేపీ పార్టీకి 4, ఎంఐఎం పార్టీకి 1. ఈ విధంగా మీరు తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూడండి ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ మీరు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలిపించిండ్రో, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సుమారుగా 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించనని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ఏ విధంగానైతే 6 రకాల గ్యారంటీ పథకాలను అమలు చేసి చూపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందో, ఆ హామీ ప్రకారం మీకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 6 రకాల గ్యారంటీ పథకాల అమలుకు వడివడిగా శ్రీకారం చుట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 2 రోజులు గడవక ముందుకే 2 రకాల పథకాలను అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆ రోజు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ సుమారు 20 కోట్ల సార్లు తెలంగాణ మహిళలు బస్సులో ప్రయాణం చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ రాజు ఆరోగ్య బీమా కింద 10 లక్షల రూపు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఆరోగ్య బారిన పడితే అనారోగ్యానికి లోనైతే వాళ్ళ యొక్క వైద్య ఖర్చుల నిమిత్తం 10 లక్షల రూపు బీమాను కూడా అందించడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 955 రూపాయలైనటువంటి గ్యాస్ సిలిండర్ను ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చినట్లుగా మీకు హామీ ఇచ్చినట్లుగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నామో ఆ మాటను కూడా మొన్న మేము నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్ల లోపు ఇవాళ కరెంటుని వాడుకున్నటువంటి ప్రతి పేదోడికి ఉచిత విద్యుత్తును అందిస్తామని చెప్పి మాట్లాడిందో హామీ ఇచ్చిందో ఆ హామీని కూడా మేము నిలబెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఇవాళ పేదోడికి సొంత ఇంటి కలను సాకారం చేయాలని చెప్పి ఇందిరమ్మ ఇండ్లని పథకాన్ని తీసుకురావడం జరిగిందో ఇవాళ ఆ పథకం యొక్క అమలుకు కూడా శ్రీకారం చుడతా ఉంది. మార్చి 11 తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్ల అమలుకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 119 కాన్స్టిట్యున్సీకి 3500 ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయడంతో పాటు మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో 7,740 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది. పేదోడికి ఇంటి స్థలం ఉంటే ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల సాయం అందిస్తుంది. పేదోడికి ఇంటి స్థలం లేకుంటే ఇంటి స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలతో తనకు నచ్చినట్లుగా ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనకు కనబడబోతా ఉంది, నెరవేర్చబోతా ఉంది. ఈ విధంగా పేదోడికి లేదా తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి మాట ప్రకారము 6 రకాల గ్యారంటీ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నటువంటి మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సుమారుగా 15 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. బీజేపీ పార్టీని 2019లో బీజేపీ పార్టీ నుంచి 4 లోక్సభ అభ్యర్థులను మనం గెలిపిస్తే వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంటు నుంచి పోటీ చేస్తే గెలిపించడం జరిగింది. కరీంనగర్ను ఇవాళ స్మార్ట్ సిటీ చేస్తున్నటువంటి బండి సంజయ్ గారు ఏ విధంగా స్మార్ట్ సిటీ చేసిందా, లేకపోతే అక్కడ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాను మరి రూపురేఖలు మార్చిందా ఒకసారి మీరు ఆలోచన చేయండి. అది కూడా వీళ్ళకి చాత కాలే. ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ నుంచి గెలిస్తే పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి 4 సంవత్సరాలు కాలయాపన చేసి ఓట్లు వస్తున్నాయి కదా మళ్ళీ గెలవాలి కాబట్టి ఏదో తూతూ మంత్రంగా పసుపు బోర్డు తీసుకొస్తున్నానని చెప్పి ప్రధానమంత్రి గారితో ప్రకటన చేయడం జరిగింది. ఇవాళ అంబర్పేట నుంచి ముఖ్యంగా ఇవాళ సికింద్రాబాద్ నుంచి గెలిచినటువంటి ఈ కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా బాధ్యత వహిస్తూ ఏం చేసిండో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కిషన్ రెడ్డి గారు చిన్న వాటర్ ట్యాంకులను ఓపెన్ చేసుకుంటూ ఫోటోలు దిగుతారు. ఎంత దుర్మార్గం! కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ఒరిగించింది ఏంది?
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అనేక హామీలను వీరు నెరవేర్చేటువంటి కార్యక్రమంలో ఆ విషయంలో వీళ్ళు భంగపాటు పడ్డారు, విఫలమైననే మాట మీకు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి వీళ్ళు ఏ విధంగా పనిచేసిండ్రు, ఏ విధంగా కేంద్రంతో కొట్లాడినరో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావడంలో ఈ 4 ఎంపీలు పూర్తి స్థాయిలో విఫలమయ్యిండ్రు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పడంలో బీజేపీ పార్టీ ఫెయిల్ అయ్యిండ్రి. బీజేపీ పార్టీ ఎంపీలు వీళ్ళు పూర్తిగా అసమర్థులుగా తయారైండ్రు. అంతేకాకుండా హైదరాబాద్కు రావాల్సినటువంటి ఐటీఐఆర్ కారిడార్ను మొన్నటిదాకా కూడా ఇంకా తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. 5 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థి నిధులకు ఉపాధి కల్పించేటువంటి గొప్ప ఐటీఐఆర్ కారిడార్ను కూడా తీసుకొచ్చేటువంటి దిక్కుమాల పరిస్థితుల్లో వీళ్ళు లేరు. తెలంగాణ రాష్ట్రానికి ఒక ఐఐటి రాలేదు, డబుల్ రాలేదు, త్రిబుల్ ఐటీ రాలేదు, ఒక సైన్స్ స్కూల్ రాలేదు. తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా ఎయిర్పోర్ట్ రాలేదు. ఈ రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ప్రకటించలేదు. ఈ రాష్ట్రంలోని అతిపెద్ద దక్షిణాసియాలోనే ఇవాళ పెద్ద పండుగ అయినటువంటి ఆసియా ఖండంలోనే పెద్ద పండుగ అయినటువంటి గిరిజనుల పండుగ అయినటువంటి సమ్మక్క సారలమ్మ పండుగకు కూడా జాతరకు కూడా జాతీయ పండుగ ప్రకటించమని చెప్పి గంగపురం కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి స్థాయిలో అదే మేడారంలో ప్రకటించడం సిగ్గుచేటు. మీరు ఆలోచన చేయండి. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒరిగించింది? దక్షిణాది రాష్ట్రాలకు బడ్జెట్లో మొండి చేయి చూపడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు ఒరిగించింది ఏం లేదు. మీరు ఆలోచన చేయండి. మొన్న జరిగిన బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క రావాల్సిన నిధుల్లో కోత విధించిండ్రు. వీళ్ళు పూర్తిగా విఫలమైననే మాట మీకు తెలియజేస్తూ బీజేపీ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదు. 2014 కంటే ముందు గెలిస్తే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి పొంగనాలు కొట్టినటువంటి మోడీ గారు ఏ ఒక్కరికైనా ఇవాళ 15 లక్షల రూపాయల నల్లధనాన్ని తీసుకొచ్చి అకౌంట్లో వేసిందా? ఏ ఒక్కరికైనా ముఖ్యంగా సంవత్సరానికి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎవరికైనా ఇచ్చిందా? రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అని చెప్పిండు. రైతులకు వారు పండించినటువంటి పంటకు మద్దతు ధరను పెంచుతానని చెప్పి మాట్లాడడం జరిగింది. మద్దతు ధరను పెంచిందా? మద్దతు ధరను పెంచేటువంటి పని పక్కకు పెడితే ఏదైతే రైతు పండించేటువంటి భూమిలో వారిని పాలేరులుగా చేసినటువంటి నల్ల సాగు చట్టాలను తీసుకురావడం జరిగింది గత ఏడాది. దాన్ని కొట్లాడడం తిరస్కరించడం కానీ ఒకసారి మీరు ఆలోచన చేయండి. బీజేపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించొద్దు. బీజేపీ పార్టీ మసం ముసుగులో దేవుళ్ళ ముసుగులో రాజకీయాలు చేయడంతో పాటు ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చడమే పనిగా పెట్టుకున్నది. బీజేపీ పార్టీని నమ్మేటువంటి పరిస్థితి దేశంలో లేదు. బీజేపీ పార్టీకి ఓట్లు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ పని ఆల్రెడీ అయిపోయింది. ఇక రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ నాయకులు తూతూ మంత్రంగా కాంగ్రెస్ పార్టీ సర్కారు మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఇవాళ నీళ్ళు వస్తలేవని చెప్పి, కరెంట్ వస్తలేదని చెప్పి, పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విమలమైందని చెప్పి ఇవాళ దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేయడంతో పాటు రాజకీయ ఉనికిని కాపాడుకోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 2 పార్టీలను మీరు నమ్మొద్దు. ఈ 2 పార్టీలు ఒకటే. గతంలో అనేక సార్లు మేము చెప్పినాము. గతంలో 2011లో జరిగినటువంటి అసెంబ్లీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నుంచి మొదలుకుంటే మొన్న జరిగినటువంటి నల్ల సాగు చట్టాల దాకా ఇవాళ బీజేపీ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టాలకు అన్ని రకాల బిల్లులకు మద్దతు ఇచ్చి వీళ్ళందరూ వంటకాగిన విధానాన్ని మీ అందరికీ అనేక సార్లు మేము చెప్పినాం. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఏ విధంగానైతే ఎంపీ అభ్యర్థులను 15 స్థానాల్లో గెలిపించి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మీరు అందరూ ప్రయత్నం చేయండి. భావి భారత ప్రధాని గౌరవ రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానిగా చేసుకుంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే జోడెద్దుల మాదిరిగా వీళ్ళ పాలన సజావుగా సాగుతుంది. పేదోడికి సంక్షేమ పాలన అందుతుందనే మాట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.